సీతక్క గారిని మాట్లాడుతుంది. రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టన్న గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రజా కార్యక్రమంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అడుగడుగున ముందుకెళ్తూ అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సహచర మంత్రులు శ్రీధర్ బాబు గారు, శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనన్న గారు, గౌరవనీయులు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీమతి దీపా దీదీ గారు, మరి ఇతర శాసనసభ్యులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అశేషంగా తరలి వచ్చిన మా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, పత్రికా మీడియా సోదరులు, మరి ఈ సమావేశ అధ్యక్షులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాల హేళనలు, అపనమ్మకాలను సృష్టించేటువంటి ప్రక్రియ మన మీద జరిగింది. కాంగ్రెస్ ఇచ్చేటువంటి గ్యారంటీకి వారంటీ లేదు, కాంగ్రెస్కే గ్యారంటీ లేదు అని అనేక తప్పుడు కూతలు కూసినటువంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయినరు అనేది వాస్తవం. కాంగ్రెస్ అంటేనే అది స్వతంత్ర ఉద్యమమైన, సంక్షేమ రాజ్యమైన, ఇందిరమ్మ కలలను, నెహ్రూ గారి కలలను, గాంధీ గారి కలలను నిజం చేసేటువంటి పార్టీ అని నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం పట్టలేదని చెప్పడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన మరి మంత్రివర్గం వచ్చిన మంత్రులుగా ప్రమాణం చేసినటువంటి రెండో రోజే ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా ప్రయాణాలు చేయడం జరిగింది. వాటితో పాటు ఈరోజు మహిళల మీద పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఏదైతే గ్యారంటీ స్కీమ్లలో పెట్టినటువంటి 500కే గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఈరోజు ఇచ్చి ఆయా పేద కుటుంబాల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కూడా మరి ముందుకొచ్చి అనేక ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ముందుకొస్తుంటే ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల పక్షాలది.